ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతుంటే మీ అందరూ నమ్మలేని నిజమేంటో తెలుసా? 85% స్టూడెంట్స్ రిజెక్ట్ అయిపోతున్నారు. ఓన్లీ 15% స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమినై, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్ ఇంటర్వ్యూస్లో 70% సేమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతారని మీ అందరికీ తెలుసా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ టాక్స్ విత్ ఆర్కే. నేను మీ రవికిషోర్. 15 yearsగా థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి కెరియర్ గైడెన్స్ ఇచ్చి ఎంతో మంది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ని ప్లేస్మెంట్స్కి రెడీ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఉందండి. 2026 పాస్ అవుట్ అవుతున్న స్టూడెంట్స్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి 2025 డిసెంబర్ ఆర్ నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోతాయి. అంటే ఇంకా మనకి 3 months మాత్రమే టైం ఉంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే 5 skillsని కానీ మీరు ఫాలో అయితే మీరు అటెండ్ అయిన ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎందుకు సెలెక్ట్ అవ్వరో చూద్దాం. అది ఎంఎన్సీ అయినా, స్టార్ట్అప్ అయినా, ఏ కంపెనీ అయినా నేను చెప్పే ఈ 5 skills చాలు మీకు ఖచ్చితంగా జాబ్ని తెచ్చి పెడతాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ని చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్, కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే హెచ్ఆర్కి మీ పైన ఫస్ట్ ఇంప్రెషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ అని కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగినప్పుడు ఇక్కడ మీరు స్టంబుల్ అయితే మీ ఇంటర్వ్యూ 70% ఇక్కడే ఫెయిల్ అయిపోయినట్టు. మీ అందరికీ తెలియని ఒక నిజం చెప్పనా? 99% ఇంటర్వ్యూయర్స్ అందరూ కూడా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పినప్పుడే క్యాండిడేట్ని అనలైజ్ చేసేస్తారు. సో దీన్ని క్రాక్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఎవ్రీడే మీరు 2 minutes మిర్రర్ ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. లేదంటే మీ మొబైల్లో ఒక వీడియోని రికార్డ్ చేసుకొని ఏదో ఒక టాపిక్ తీసుకొని మీరు మాట్లాడడం మొదలు పెట్టండి. తర్వాత మీ వీడియోని చూసి మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ డిక్షన్ ఎలా ఉంది, మీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, వీటన్నిటిని మీరే అనలైజ్ చేసుకొని వాటన్నిటిని మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా చేస్తే మీ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ నేను చెప్పబోయే స్కిల్లో చాలా మంది ఫెయిల్ అయిపోతారు. కేర్ఫుల్గా చూడండి. అదే మనకి సెకండ్ రౌండ్, యాప్టిట్యూడ్. ఆల్మోస్ట్ ప్రతి కంపెనీలో ఫస్ట్ రౌండ్ ఏం కండక్ట్ చేస్తారంటే యాప్టిట్యూడ్ టెస్టే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాప్టిట్యూడ్ అనేది అంత కష్టమేం కాదు. బేసిక్గా ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ ఉందండి. అదేంటంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది మనకు ఒకటి దొరుకుతుంది. ఆ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ని మీరు ఎవ్రీడే 15 minutes ప్రాక్టీస్ చేస్తే, ఇలా అలవాటు అనేది మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈజీగా మీరు యాప్టిట్యూడ్ రౌండ్ని క్లియర్ చేయొచ్చు. అండ్ ఆల్సో నేను ముందుగా చెప్పినట్టు మోస్ట్ రిపీటెడ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ లిస్ట్ అంతా కూడా నేను రెడీ చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు దాన్ని ఒకసారి గో త్రూ అయ్యి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఎవ్రీడే కొన్ని బిట్స్ని సాల్వ్ చేయడం పెట్టుకుంటే మీకు ఈజీగా యాప్టిట్యూడ్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. యాప్టిట్యూడ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్తారు. ఇక్కడే మీకు జాబ్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. అదే మన థర్డ్ స్కిల్ అయిన టెక్నికల్ రౌండ్. ఈ టెక్నికల్ రౌండ్లో మీరు అట్లీస్ట్ ఒక్క లాంగ్వేజ్లో అయినా స్ట్రాంగ్గా ఉండాలి. చాలా మంది స్టూడెంట్స్ రెజ్యూమేస్లో సి, జావా, పైథాన్, C++, రూబీ ఇలా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు అని పెడతారు. కానీ ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. మీకు ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చు అనేది ఎవరు చూడరు. మీకు వచ్చిన ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మీకు ఎంత ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్నదని మాత్రమే చూస్తారు. అంతేకాకుండా మీరు ఫ్రెషర్స్ కాబట్టి మిమ్మల్ని అడిగే బేసిక్ క్వశ్చన్స్ లైక్ ప్రైమరీ కీ అంటే ఏంటి, డెడ్ లాక్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీ నుంచి కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇవ్వడం మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ ఎవరైతే కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తారో అక్కడే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ బిల్డ్ అయిపోతుంది. అలానే ఈ టాప్ కంపెనీస్ అన్ని కూడా ఫ్రీక్వెంట్గా టెక్నికల్ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారనే లిస్ట్ మొత్తం తీసి పెట్టాను. అవన్నీ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెంటనే చెక్ చేయండి. నెక్స్ట్ మనకి నాలెడ్జ్ ఉంటే సరిపోదు కదా, ప్రూఫ్ కావాలి. అంటే ప్రాజెక్ట్స్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ ప్రాజెక్ట్స్ చేసేస్తారు. అంటే ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొని ఒక ప్రాజెక్ట్ని చేసేసి అది కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ కింద చెప్తారు. కానీ మిస్టేక్ అనేది ఇక్కడే జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్లోనే తెలిసిపోతుంది ఈ ప్రాజెక్ట్ నిజంగా మీరు చేశారా లేదంటే కొన్నారా అని. చిన్న ప్రాజెక్ట్ అయినా పర్లేదు, కానీ ఒరిజినల్గానే చేయండి. ఎందుకంటే మీరు ఆ ఒరిజినల్ ప్రాజెక్ట్ని చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ని ఇంటర్వ్యూవర్కి తెలిసేలా చేయడం, ఇవన్నీ ఉన్నా సరే టెన్షన్తో ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అయ్యేది ఎలా అంటే మనం ఇప్పుడు 5th స్కిల్ చూసుకుంటే కాన్ఫిడెన్స్ అండ్ యాటిట్యూడ్ అనమాట. అంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ని నేను చూసానండి, వాళ్ళు టాపర్స్ అయినా, ఎంతో నాలెడ్జ్ ఉన్నా ఎందుకో తెలియకుండా నర్వస్గా ఫీల్ అయిపోయి రిజెక్ట్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి కేసెస్ చాలానే జరుగుతూ ఉంటాయి. ఒక టెన్షన్ వల్ల మనం చెప్పాలనుకున్నది కూడా సరిగ్గా చెప్పలేము. అందుకనే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక స్మైల్తో వెళ్ళండి, మంచిగా డ్రెస్ చేసుకొని వెళ్ళండి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇంటర్వ్యూవర్కి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా మీ బాడీ లాంగ్వేజ్ బట్టే మీ పైన ఇంప్రెషన్ అనేది బిల్డ్ అవుతుంది. సో స్టూడెంట్స్, ఇప్పటివరకు నేను చెప్పిన కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్, టెక్నికల్, ప్రాజెక్ట్స్, కాన్ఫిడెన్స్ ఈ 5 skillsని మీరు డెవలప్ చేసుకుంటే 99% కాదు 100% ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. సో మీకు ఇంకా ప్లేస్మెంట్ స్టార్ట్ అవడానికి టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి యాక్షన్ తీసుకోండి. మీ అందరి కోసం యూజ్ అయ్యే స్పెషల్ డాక్యుమెంట్ని రెడీ చేసి పెట్టాను. వాటన్నిటి లింక్స్ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఈ వీడియో నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిజంగా మా కాంటెంట్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.